టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి. ఒక కట్ట గోంగూర తీసుకోవాలి. తీసుకొని ఆకుల్ని మంచిగా చుంచుకొని నీళ్ళల్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక జాలి తట్ట తీసుకొని ఆకులన్నీ అందులో వేసుకోవాలి. నీళ్ళు వెళ్ళిపోయేంత వరకు. తర్వాత మిరపకాయలు, ఉల్లిగడ్డ, కుడిక అన్నీ నీళ్ళల్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత స్టవ్ మీద ఒక బగోన్ పెట్టుకొని కుడక వేయించుకోవాలి. కుడక మంచిగా వేగాక ప్లేట్లో తీసుకొని పక్కకెట్టుకోవాలి. ఆ తర్వాత మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మిర్చి మంచిగా వేగాక ఇప్పుడు గోంగూర వేయించుకోవాలి. మంచిగా వేగాక గ్రైండర్ గిన్నె తీసుకొని అందులో కుడక, మిర్చి, గోంగూర వేసుకొని కొన్నన్ని నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండర్ పట్టుకోవాలి. గ్రైండర్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు తాల్పు వేసుకోవాలి. కంచుడు తీసుకొని అందులో 3 పాముల ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కల్యమాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గోంగూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ గోంగూర రెడీ. ఇప్పుడు ఆ గోంగూర పచ్చడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా దాని రుచి సూపర్.